నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఐఎంపీ సర్టిఫైర్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత సడన్గా ఆ మంత్రి ఏదైతే కంపెనీ ఉందో సడన్గా దాన్ని ఎత్తేసారు. అలాంటి టైంలో మన డబ్బులు మనకి తిరిగి వస్తాయా లేదా? డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు వరకు గత 40 సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసేయలేదు. ఓకే. కానీ కొన్ని కంపెనీస్ వేరే కంపెనీలకు అమ్ముకొని వెళ్ళిపోయాయి. సపోజ్ మనం ఇప్పుడు చూస్తే ఎల్ఎన్టీ ఉండింది. సో ఎల్ఎన్టీ ఏం చేసిందంటే ఫస్ట్ ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్ ఉండేది ఇండియాలో. ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్ని ఎల్ఎన్టీకి ఉన్నింది. ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ అని రన్ చేశారు. తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఈ మధ్య రీసెంట్గానే హెచ్ఎస్బిసికి సేల్ చేశారు. కొంచెం ప్రాఫిట్ చూసుకొని సేల్ చేశారు. అంతేగాని ఇప్పుడు వరకు ఏ కంపెనీ తీసేయలేదు. ఎందుకు తీసేయలేదంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, గైడ్ లైన్స్. ఓకే. సో వీటికి మ్యూచువల్ ఫండ్కి డైలీ ఎంత నెట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి, నెట్ అట్లాగే రిడమ్షన్స్, నెట్ అవుట్ఫ్లోస్ ఎంత వెళ్ళి అనేది డైలీ వాళ్ళు సెబీకి రిపోర్ట్ ఇవ్వాలి. ఓ, డైలీ ఉంటుంది. డైలీ ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి డైలీ, ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ కాబట్టి. సో డైలీ నెట్ ఇన్పుట్ ఎంత, నెట్ ఎక్స్పోర్ట్ అవుట్పుట్ ఎంత అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ అవుట్పుట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు సెబీ ఏం చేస్తుందంటే మీ కంపెనీ అసలు హెల్త్ ఏంటి, అంటే ఎలా ఉన్నారు మీరు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంతా రిపోర్ట్ ఇవ్వమని అడుగుతుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం కనిపించిందంటే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సెబీ ఓకే. టేక్ ఓవర్ చేసి వేరే కంపెనీకి అమ్మేస్తారు, హెల్తీగా ఉన్న కంపెనీ. సో ఇలా జరుగుతుంది, కానీ ఇప్పుడు దాకా ఏ కంపెనీ మూతపడలేదు. సో హెచ్డిఎఫ్సి కూడా 1-2 కంపెనీస్ని కొనింది, ఆదిత్య బిర్లా కొనింది, ఇప్పుడు నిప్పాన్ ఉంది, రిలయన్స్ నుంచి ఎక్కువ షేర్ని కొనేసింది. సో ఇలాగా అన్ని కంపెనీస్ వేరే కంపెనీ మెర్జ్ అవుతాయి కానీ తీసేయవు. ఓకే. ఎందుకంటే వీటిపైన చాలా స్ట్రాంగ్, సెబీ అంటే దాదాపు మార్కెట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్ నాకు. ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారిపోయాయి. అప్పుడు ఆ ప్రభావం మనం పాత కంపెనీలో కొన్న షేర్ల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అంటే ఆ కంపెనీ బేస్ చేసుకొని ఉంటుందా? లేకపోతే పాత కంపెనీని బేస్ చేసుకొని ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇదే ఇప్పుడు యాక్చువల్లీ మెర్జర్ జరిగినప్పుడు జరిగే ప్రాబ్లం ఇదే. ఏంటంటే కొత్త మేనేజ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అదే ఫండ్ మేనేజర్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇంకో కొత్త ఫండ్ మేనేజర్ తీసుకొస్తారా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ వాళ్ళు స్టైల్ మారుద్దామని ఒక న్యూ ఫండ్ మేనేజర్ తీసుకొస్తే ఉన్న ఫండ్ మేనేజర్ ప్లేస్లో, అప్పుడు ఆ ఫండ్కి కొన్ని గ్యాప్ వస్తుంది. ఎందుకంటే కొత్త ఫండ్ మేనేజర్ రాగానే ఇమీడియట్గా పోర్ట్ఫోలియో సెట్ చేయడు. ఆయన రీసెర్చ్ టీం పెట్టుకోవాలి. ఆ రీసెర్చ్ టీం 3 months, నార్మల్గా 3 months వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఒక స్టాక్ సెలెక్ట్ చేయడానికి. సో వాళ్ళకి కావాల్సింది 50 స్టాక్స్. సో 3 to 6 months టైం పడుతుంది వాళ్ళ పోర్ట్ఫోలియో మళ్ళీ రీడిజైన్ చేయడానికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 6 months ఫండ్ పెద్ద పెర్ఫార్మెన్స్ చేయదు. ఓకే. 6 months పట్టచ్చు, ఒక్కోసారి 1 year కూడా పడుతుంది. ఓకే. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఫస్ట్ వచ్చిన ఫండ్ మేనేజరు ఎగ్జిస్టింగ్ ఫండ్ ఉన్న షేర్స్ గురించి వాటి గురించి రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ ఫండ్ స్టైల్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ ఉన్న షేర్స్ గురించి రీసెర్చ్ చేయాలి. తర్వాత వాటిలో ఏది తీసేయాలి, ఆ ప్లేస్లో ఏవి పెట్టాలని మళ్ళీ వాటి మీద రీసెర్చ్ చేయాలి. సో ఇవన్నీ జరగడానికి కంపల్సరీ కొద్ది టైం పట్టింది. మరి ఈ టైంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? డెఫినెట్గా అండి. అదే ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్ చెప్తారు, సపోజ్ ఈ ఫండ్ ఇందులో మెర్జ్ అయింది, ఫండ్ మేనేజర్ మారారు కాబట్టి కొన్ని రోజులు పెర్ఫార్మెన్స్ ఉండదని. అది కూడా 3 to 6 months చూసి చెప్తారు. అంటే ఉన్న వచ్చిన ఫండ్ మేనేజర్ సేమ్ కంటిన్యూ చేస్తే పర్లేదు, లేదేమన్నా మార్చాడు అనుకోండి చేంజెస్, అప్పుడు అది గమనించి చెప్తాడు కొంచెం ఈ ఫండ్లో కొద్దిగా ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు మారమని. లేదు స్టిల్ లాంగ్ టర్మ్కి వదిలేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు సపోజ్ మల్టీ క్యాప్ ఫండ్ ఉంది, మల్టీ క్యాప్ ఫండ్లో డెఫినెట్గా 25% లార్జ్ క్యాప్ ఉంటుంది, 25% మిడ్ క్యాప్ ఉంటుంది, 25% స్మాల్ క్యాప్ ఉంటుంది. ఏ ఫండ్ మేనేజర్ వచ్చినా ఇవే కంటిన్యూ చేయాలి. సెబీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చేసింది. సో ఎంత పర్సంటేజ్ ఏ ఫండ్లో ఉండాలనేసి ఇచ్చేసింది. కాబట్టి ఇలాంటి ఫండ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్ మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. సో స్టైల్ సేమ్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఒక 1 year పెర్ఫార్మెన్స్ అయిపోయినా కానీ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ మొత్తం క్యాచ్ చేస్తారు మొత్తం రిటర్న్ మొత్తాన్ని. సో ఇంకా యాక్టివ్ కావాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే డెఫినెట్గా ఆయన గైడెన్స్ ఇస్తారు, ఏ ఫండ్ మంచిది, ఎందుకు మంచిది, సో ఇప్పుడు మారాలా వద్దా. సో కొన్నిసార్లు ఏమైందంటే ఫండ్ మేనేజర్లు మారినప్పుడు ఏమైందంటే సీనియర్ వస్తారు ఇంకా. సో ఉన్న ఫండ్ మేనేజర్ కన్నా ఎక్కడి నుంచో సక్సెస్ఫుల్ ఫండ్ మేనేజర్ ఉంటారు ఇంకో కంపెనీ నుంచి, ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనం మారాల్సిన అవసరం లేదు.
ఓకే. సో ఇవన్నీ డెఫినెట్గా అది డిస్ట్రిబ్యూటర్ తెలుసు. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ వెళ్ళేటప్పుడు ఇన్వెస్టర్ మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా. ఓకే. అయితే ఇంకొక డౌట్ సార్ నాకు. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన ఈ బడ్జెట్‌లో మనం చూసుకున్నాం. చాలా అందరికీ ఒక సామాన్య వ్యక్తికైతే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే దీని విధంగానే పెట్టుబడుల విషయంలో అన్ని విషయాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి దాని నుంచి తీసుకునేటప్పుడు దాని మీద ఆ వచ్చే అమౌంట్ మీద టాక్స్ ఏమైనా పడుతుందా మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి? డెఫినెట్గా అండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది. ఓకే. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సపోజ్ మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది 20 lakhs అయింది అనుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఒక 10 lakhs 20 lakhs అయింది. అప్పుడు అందులో మీరు కట్టిన 10 lakhs ట్యాక్స్ ఫ్రీ. నేను కట్టిన 10 lakhsకి మాత్రం ట్యాక్స్ ఫ్రీ. ట్యాక్స్ ఫ్రీ. ఓకే. ఇంకొక 1.25 lakhs స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇచ్చారు. ఓకే. అంటే ఇంకో 1,25,000 కూడా ట్యాక్స్ ఫ్రీ. రిమైనింగ్ ఎంత 8,75,000. ఈ 8,75,000 మీద 12.5% మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి గవర్నమెంట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే. ఆల్మోస్ట్ 90,000 అలా వస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్ సార్ అది? అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చిన రిటర్న్ మీద ఇప్పుడు 20 lakhs బదులు మనం 19 lakhs మన హ్యాండ్కి వస్తాయి. 1 lakh ట్యాక్స్ కట్ అవుతుంది. 1 lakh వరకు ట్యాక్స్ కట్ అయిపోతుంది. అదే మనం ఇంకా ఇప్పుడు FDలో పెట్టామనుకోండి 10 lakhs, అది ఒక 10 yearsకి 20 lakhs అవుతుంది. 20 lakhs అయినప్పుడు దాని మీద ఏం చేస్తారంటే 10 lakhs మనం కట్టింది ట్యాక్స్ ఫ్రీ. రిమైనింగ్ 10 lakhs ఇంట్రెస్ట్ ఏదో ఉందో అది మన ఇన్కమ్ స్లాబ్ ప్రకారం పే చేయాలి మనం. మనం 20% స్లాబ్లో ఉంటే 20% పే చేయాలి, 30% స్లాబ్లో ఉంటే 30% చేయాలి. అది మొత్తం మన ఇన్కమ్కి యాడ్ చేస్తారు. ఇప్పుడు 10 లక్షలు మన ఇన్కమ్ యాడ్ అయితే ఏమవుతుంది, మనం 30% స్లాబ్లోకి వెళ్తాం. అవును. అంటే దాని మీద 30% ట్యాక్స్ కట్టాలి. ఓకే. అంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడమే బెటర్ అంటారు. బెటర్. ఇంకోటి ఏంటంటే FD 10 years డబుల్ అవుతుంది అని మ్యూచువల్ ఫండ్ 6 yearsకే డబుల్ అవుతుంది. 12% రిటర్న్ వచ్చినా కూడా మినిమం. ఓకే. సో 6 yearsకే డబుల్ అవుతుంది. సో అలా చూసుకున్నా డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ చాలా బెటర్. సో ట్యాక్స్లో పర్పస్ చూసినా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసినా కూడా వచ్చిన ఇన్కమ్కి వాళ్ళు ఇండెక్సేషన్ తీసేసి మళ్ళీ వాళ్ళు కూడా 20% పే చేయాలి. సో అన్ని ట్యాక్స్ల కల్లా మ్యూచువల్ ఫండ్ ఈ ట్యాక్సేషనే చాలా తక్కువ. ఓకే. ట్యాక్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అది మరీ ఎక్కువేం కాదు. సపోజ్ కొంతమంది SWP చేస్తారు, సిస్టమేటిక్లీ విత్డ్రా ప్లాన్ చేస్తారు. 20 lakhs అవగానే 20 lakhs విత్డ్రా చేయరు. దాని మీద నుంచి 0.5% మంత్లీ తీసుకుంటారు. అంటే 20 లక్షల మీద 10,000 రూపాయలు తీసుకుంటారు. పెన్షన్లా తీసుకుంటారు. లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. 10,000 అంటే ఎంత సంవత్సరానికి? 1,20,000 రూపాయలు. 1,25,000 వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సపోజ్ 20,000 తీసుకున్నా కూడా సంవత్సరానికి 2,40,000. కానీ మనం 20 లక్షలు తీసినప్పుడు ఓన్లీ రిటర్న్ నుంచి తీయరు, రిటర్న్ 10 లక్షల నుంచి తీయరు. క్యాపిటల్ 10 లక్షల నుంచి 10,000 తీస్తారు, రిటర్న్ 10 లక్షల నుంచి 10,000 తీస్తారు, 20,000 తీస్తారు. మనకు ఆ 20,000లో 10,000 మన క్యాపిటల్ కదా, దానికి ట్యాక్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకో 10,000 రిటర్న్, ఆ 10,000 రిటర్న్ కలుపుకుంటే 1,20,000, సంవత్సరానికి 1,25,000 వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో జీరో ట్యాక్స్. సో ఇట్లా ట్యాక్స్ని అవాయిడ్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితేనే మంచిది అంటారు. FDs కన్నా కూడా చాలా చాలా బెటర్. డబల్ బెటర్. అంటే మనకి FDలు మనం తీసేటప్పుడు ఖచ్చితంగా అది మన శాలరీకి యాడ్ అవుతుందా సార్? అది డెఫినెట్గా అండి. అంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద రాదు, అప్పుడు అది రాదు. ఓకే. అంటే ఇంతకుముందు 50,000 ఉండింది, 50,000 ఇంట్రెస్ట్ వరకు చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బడ్జెట్లో దాన్ని కొంచెం పెంచారు. 50,000 నుంచి 1 lakh వరకు పెంచినట్టున్నారు యాక్చువల్గా. సో అంటే 1 lakh వరకు తీసేసి మనం అంటే 1 lakh ఇంట్రెస్ట్ వస్తే చూపించాల్సిన అవసరం లేదు. 1 lakh కన్నా ఎక్కువ వస్తాయి. సపోజ్ మనం అనుకున్నట్టు 10 పెట్టి 20 అయింది అనుకోండి, అప్పుడు చూపించాల్సిందే. ఓకే. అప్పుడు అందులో 10 లక్షలు మనకి యాడ్ చేస్తారు. సపోజ్ నేను 1,00,000 పెట్టాను, అది 2 లక్షలు అయింది అనుకోండి, అప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ఓకే. ఎగ్జామ్షన్ ఇచ్చారు. చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం వాళ్ళకి తగ్గించారు. పెద్ద FDలకి డెఫినెట్గా అది ఇన్కమ్కి యాడ్ అవుతుంది. ఓకే. వాళ్ళు కూడా 4-5 బ్యాంకులు చేయడం బెటర్. అప్పుడు ఎనీవే మొత్తం పాన్ కార్డ్ లింక్ అయిపోతుంది మొత్తం. ఎలా అయినా అది పెట్టుబడి కింద రాదు, మన ఇన్వెస్ట్మెంట్ కింద రాదు, దాచుకునే దాని కిందే వస్తుంది. సో దానికి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.